స్టమక్ క్యాన్సర్ అనేది ఒక ఇంపార్టెంట్ డైజెస్టివ్ ట్రాక్‌లో ఒక ఇంపార్టెంట్ క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే అదర్ కంట్రీస్‌తో పోల్చుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ జపాన్‌తో గాని, వెస్టర్న్ కంట్రీస్‌తో పోల్చుకున్నట్టయితే స్టమక్ క్యాన్సర్ మన ఇండియన్స్‌లో కొంతవరకు తక్కువ మోతాదులో చూస్తుంటాం అనమాట. సో, ఈ స్టమక్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏం చూసినట్టయితే అగైన్ ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్‌తో పాటు కొన్ని అక్వైర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెనెటిక్ వల్ల గాని, జెనెటిక్ చేంజెస్ వల్ల స్టమక్ క్యాన్సర్ రావచ్చు. ఎక్సెస్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెస్ కెమికల్ ఇంటేక్ అనమాట. అంటే అన్‌కంట్రోల్డ్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద స్టమక్ ఉన్నప్పుడు దానివల్ల క్యాన్సర్ మారే అవకాశం ఉంటుంది. కొంతమందికి అల్సర్‌లాగా ఫార్మ్ అయ్యి దాన్ని క్యాన్సర్ రూపంగా మారుతుందన్నమాట. ఎందుకు అంటే అన్‌హీల్డ్ అల్సర్ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. అందుకే మన ఎండోస్కోపీ ప్రాక్టీస్‌లో కూడా ఏం చేస్తామంటే ఏ అల్సర్ కనబడ్డా కూడా మాననీయ అల్సర్, స్టమక్ అల్సర్ ఉన్నట్టయితే మనం బయాప్సీ తీసుకొని దానికి క్యాన్సరస్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా లేదా చూసుకుంటాం అన్నమాట. సో, ఈ ముఖ్యంగా ఈ కారణాల వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుందని చూసుకోవచ్చు. ఇవే కాకుండా మనం కామన్‌గా వినే ఇదేంటంటే హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటాం. హెలికోబాక్టర్ పైలోరీ అనేది బ్యాక్టీరియా అన్నమాట. ఆ బ్యాక్టీరియా అనేది స్టమక్ లైనింగ్‌లో ఉండడం జరుగుతుంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఒక కార్సినోజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ కార్సినోజన్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ లైనింగ్ అంతా డ్యామేజ్ అయ్యి అల్సర్ ఫార్మ్ అయ్యి ఆ అల్సర్ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ ముఖ్యంగా కారణాలన్నీ స్టమక్ క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు.